దేవుని ప్రజలుగా ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా ఎలా మనం బ్రతికామన్నదే ప్రాముఖ్యం. మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మనకంటూ లోకంలో ప్రత్యేకమైన గౌరవం, మనకంటూ లోకంలో ఓ ప్రత్యేకమైన పేరు కలిగి దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. మనం చనిపోయిన తర్వాత ఆ అన్న బ్రతికాడురా, బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా తన జీవితం అనేకులను ప్రభావితం చేసింది. ఆక బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా ఏం బ్రతుకుడా, ప్రజలు మనల్ని గురించి మాట్లాడుకోవాలి. తేనెటీగ 30 నుంచి 60 రోజులు బ్రతికిన ఒక శ్రేష్టమైన మాధుర్యాన్ని లోకంలో అది విడిచి వెళుతుంది. ఈరోజు ప్రభువుని ఒక మాట అడుగుదాం. యేసయ్యా, ఎంతకాలం నేను బ్రతుకుతానో నాకు తెలియదు, ఎప్పుడు ఎక్కడ నా మరణ దినం ఉందో నాకైతే తెలియదు, కానీ బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా నా బ్రతుకు అనేకులను ప్రభావితం చేయాలి. గడిచిన దినాల్లో ఈ వార్త తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడ ఫోన్ ఆన్ చేసిన ప్రవీణ్ పగడాల గారు తాను బ్రతికింది 40-45 సంవత్సరాలు, కానీ అనేకులను కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులను కాదు, హిందువులను కూడా తన జీవితం ప్రభావితం చేసేది. నీ బ్రతుకు అనేకులను ప్రభావితం చేసేదిగా ఉందా? ఒకవేళ ఈ రాత్రి గనుక నీ మరణదినం వస్తే నీ జీవితం అనేకులను ప్రభావితం చేసేదిగా ఉందో, లేకపోతే సచ్చడ్రా వీడు, లోకం ప్రశాంతంగా ఉంది, ఒకవేళ ప్రజలు ఆ మాట నిన్ను గురించి మాట్లాడుకుంటారేమో ఒకసారి ఆలోచించు. ఏ క్రైస్తవుడు తన జీవితంలో ఇతరులకు చేదును మిగిల్చేవాడిగా తను ఉండకూడదు. తేనెటీగ బ్రతికిన కొన్ని రోజులైనా కొంతకాలమైనా మాధుర్యాన్ని పంచేదిగా ఎలా అది ఉంటుందో, యేసు నామంలో ఆ శ్రేష్టమైన జీవితం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించును గాక.